పెద్ద పెద్ద అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడానికి వచ్చేది కామన్ గానే చూస్తూనే ఉంటాం. ఇక అట్లా కబడ్డీ పోటీలు షాల్జేనికి వచ్చి కబడ్డీ ఆడినోళ్ళు, క్రికెట్ పోటీలు షాల్జేనికి వచ్చి క్రికెట్ ఆడినోళ్ళను మస్తు మందినే చూసే ఉంటారు మీరు. ఇక ఇయాల కూడా గీడో పార్కుకు మన లీడర్లు పోయినరు. మరాడేం చేసిండ్రో మీరే అడుచుకుండ్రోలా. ఏదో షాల్జేయనీకి పోయిన మంత్రి కొండా సురేఖక్క అటెంక బదనాం రావద్దని ఇటుపక్కకు కారు పార్టీ ఎమ్మెల్యే సునీతక్కను, అటుపక్క పువ్వు పార్టీ ఎంపీ రఘునందన్ రావు సార్ను అధికారుల్ని అందరిని పిలుచుకొని మరీ రిబ్బన్ గా అతిరించింది. అయినా దీంట్లో ప్రత్యేకత ఏమున్నదని అంటారా? దీంట్లో ప్రత్యేకత ఏం లేదు గాని అసలు ప్రత్యేకత ఉన్నదంటే అది గిదే. ఇన్నరా మంత్రి సురేఖక్క నన్ను నడపవంటే నేను నడుపుతా అని అనుడు, పక్కపంటున్న ఎంపీ రఘునందన్ రావు సారు నువ్వు దిగు మంత్రి గారు నడుపుతారట అని డ్రైవర్ సీట్ల కూకున్న అన్నకు చెప్పుడు, ఆయన దిగిపోవుడు అన్ని శకశక జరిగిపోయినాయి. ఇక మంత్రి సురేఖక్క డ్రైవర్ సీట్ల కూకుండి స్టీరింగ్ పట్టే ముంగట ఏమంటున్నదో ఈనుండ్రే. అందరూ లోపట్నే మొక్కుకుంటున్నారు దేవుణ్ణి. సరేగాని ఆలస్యం చేయకుండా ఇక రైట్ చెప్పుర్రి. ఆగో సురేఖ మేడం డన్ అంటే రఘునందన్ అన్న ముంగటున్నోళ్లకు శానా జాగ్రత్త అని చెప్తుంటే ఉన్నోళ్ళంతా ఈరుగావాడి నవ్విర్రు. కానీ సురేఖక్క మాత్రం చుట్టుముట్టు గంత మందున్నా ఏం తక్లీఫ్ లేకుండా నడిపింది ఈ కరెంటు బండిని. అయితే దీన్ని వీడియోలో కవర్ చేసేటందుకు గీ అన్నవాడుతున్న తంటాలు ఎట్లున్నాయో చూడుర్రి. ఓ అన్నా జర పైలమే వెనక ముందు చూసుకోకుండా ఓ వీడియోల మీద వీడియోలు తీస్తున్నావు. అసలుకే ఆడ మూల మలుపున్నది. ఆయనతో ఏమన్నా ఎటమాట అయిందంటే లేని పరిశాన్ మోపైతది. ఏ మాటకా మాటే గాని ఇరుకుట ఉన్న జాగల రోడ్డు మీది కంటే ఎక్కువ జనాలు చుట్టుముట్టు ముషిర్నా సురేఖక్క మాత్రం అవలీలగా నడిపి సమురవడ్డది. లీడర్లకు ఇసొంటి ఛాన్సులు ఎప్పటికీ రావు కాబట్టి వచ్చినప్పుడు కొంతమందికి ఇట్లా వాడుకుంటారు. ఇంతకు ఇది ఎక్కడి ముచ్చటనో చెప్పలేదు కదా. మెదక్ జిల్లా నర్సాపూర్లున్న అర్బన్ పార్కులో ఓ ప్రైవేట్ కంపెనీలు కట్టిన కాటేజీలను షాల్జేయనీకి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖక్క, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతక్క పోయిర్రు. ఇక ఓపెనింగ్ అయినాక ఈ కరెంటు బండిని నడిపిర్రన్నట్టు. కూటి కోసం కోటి విద్యలంటారు. కానీ కూటి కోసం కోటి రకాల దొంగతనాలు జరుగుతున్నాయోలా దినాము. పాపం పుణ్యం ఏది చూస్తలేరు. దొంగతనం చేసినమా లేదా అన్నట్టే చేస్తున్నారు. మొగళ్ళే అంటే ఆడ మగ సమానం అన్నట్టు ఆడోళ్ళు కూడా పోటీ పడుతున్నారు ఇళ్లలో జోరేటందుకు. ఇక నేను చెప్పుడు కాదు కానీ అగో ఆట దిగుతున్నారు, మీరే చూడుండ్రి. ఆటో వచ్చింది, అందులోకేనే 5 అక్కలు దిగిండ్రు. గేటు తెరిచేటందుకు మస్తు తిప్పలు పడ్డారు. తొవ్వ వంటి ఎవరన్నా వస్తున్నారేమో అని 2 అక్కలు నడుమ కావలి కూడా కాసిండ్రు. ఒక్కలో 2 లోపలికి జోరినట్టే ఉన్నారు. అంత దేవులాడి ఉత్తి చేతులతోటి బయటకు వచ్చినట్టున్నారు. అరే ఎంత పనైంది. బాహుబలి సినిమా రేంజ్ లో ప్లాన్ తీసుకొని 5 కలిసి ఆటోలొచ్చి అద్దాల ఇంట్లో జొత్తే అంత ఉత్త కథే అయ్యింది. లేచినాక ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారో ఏమో గిట్టుబాటు కాలేదు పాపం. ఆటో కిరాయి కూడా దండగా అయింది. చూస్తంటే బిగినర్స్ ఉన్నట్టున్నారు. కామన్ గా బిగినర్స్ చేసే మిస్టేకే చేసిండ్రు. లేకుంటే పాలు కూడా వంగి అని ఇంట్లో ఏముంటదోల్లా. ఇలా అంగలేనితనం కాకపోతే అదే ఇంట్లో సున్నం గొట్టపోయినా దినాము 1000 రూపాయల కూలన్న దొరుకు కదా. ఆయన మహిళలై ఉండి గిదేం పనో ఈలో పని పాడువాడా. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఏరియా పరిధిలో జరిగింది గిది. చలికాలాన్ని కూడా లెక్క చేయకుండా కడమ మహిళలంతా నెత్తిమిదికెళ్లి తానాలు చేసి దేవునికి దీపాలు పెడతంటాయి. ఇగో ఈ లేడీ కిలాడీలు మాత్రం చీకటితోనే లేచి సెటర్లు దొడుక్కొనొచ్చి మరీ గిట్లా షికార్లు చేస్తున్నారు. ఏమనుడొల్లా ఈలనిగా గట్టిగేమన్నా అందామంటే మహిళలైపోయిన్రు. ఇగీ చోరీ మనుల చోరీ కతిట్లుంటే ఇగో ఈ సోంబేరి సన్యాసి గాని చూడుండ్రి. దావఖాన్లో అడ్మిట్ అయి ఉన్న పేషెంట్ రూపంలో వచ్చి బ్యాగ్ ఎత్తుకొని పోయిండట. 15,000 క్యాషు, మరి పిన్ నెంబర్ ఎట్లా తెలిసిందో గాని బ్యాగులున్న ఏటీఎం గీకి ఇంకో 25,000, మొత్తం 40,000 గాయబ్ చేసిండట. పేషెంట్ ఉసురు దాకి పోతావురా వారి. లేకుంటేందోల్లా వీనితోని దేశానికి ఏం ఉపయోగమో మీరే చెప్పుండ్రోల్లా.
మేడ్చల్ జిల్లా మేడిపల్లి P&T కాలనీలున్న ఓ హాస్పిటల్ కాడన అటాక్ ఇది. పేషెంట్ నుంచి ఫిర్యాదు తీసుకొని సీసీ కెమెరాలు రికార్డుల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారట. గాని మరి దావకానోళ్ళు ఏం చేస్తున్నట్లు? మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలా వరుస దొంగతనాలు జరుగుతాంటే పోలీసుల గస్తీ ఏమైనట్టు అని మేము అడుగుడు కాదు, లోకల్ పబ్లిక్ నిలదీసి అడుగుతున్నారు. మరి ఇగనన్నా పోలీస్ సార్లు ప్రజల భద్రత మీద జరంత శ్రద్ధ పెట్టాలని మా జోర్దార్ వార్తల తరపున కూడా కోరుకుంటున్నాం. ఈ వార్త చదివినా, ఈ వార్తను ఇంతకు మునిపే చదివినా. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగులున్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా రాముల తాత ఏం చేస్తున్నాడో వార్చుకుందాం పాండ్రి. ఓ మోతవారి, ఏం చేస్తున్నావే? హలో, ఎవరైనా మాట్లాడేది? ఏమరా తమ్మి, చేసే కొలువు బంద్ చేసి ఏమోగా అవతల పాచులతో కలిసి తిరుక్కుంటా బాగా పసరాలు చేస్తానమాట. ఏమ్రా ఒళ్ళు చింతపండు అవుతుంది, మజాకు చేస్తానమారా? రోజు నువ్వు లేవంగానే కొలువుకు పోయేది మా ఇంటి ముంగటి నుంచే బిడ్డ. తోడుకలు ఊతాయి, బజ్జలు రాలాలి. ఏమ్రా, నా గురించి ఏమనుకుంటానవరా నువ్వు? అగో, మా తాత చెయ్యాలకు గీడెవడో ఫోన్లో ఎవరికో దమ్కిస్తున్నాడు. ఎవడు కావచ్చు? ఓ ఎవలయ్యా నువ్వు? ఇంతకి మా తాత ఎటువైండు? ఏమ్రా, నేను ఎవరనేది కూడా తెలుతలే యారు నీకు? రే, ఫాన్స్ నెంబర్ తోటి చేస్తానరా నీకు ఫోను. ఆ నెంబర్ చూడంగానే నేను ఎవరనేది కూడా తెలుతలే యారు నీకు? సరే నేను ఎవరనేది నువ్వైతే రేపు పొద్దుగల అవతల పార్టీలతో తిరుగు, అప్పుడు తెలుస్తుంది. తెలిసేటట్టు చేస్తారా నేను? అరే, నేను పక్క ఇటు అడుగుతాంటే కూడా ఫోన్లో బెదిరిస్తున్నాడు. ఏంది కావచ్చు? ఓ కెమెరామన్ అన్న, మా తాత ఏడబోయిందే, ఆయన మీద పెట్టింది కెమెరా. రే నేను రాములు పైలు మాలను మాట్లాడతానరా. నేనంటే జూబ్లీ హిల్స్ల దడ కొడుక. నా గురించి తెలిసి కూడా నువ్వు ఇట్లా నాకే ఎదురు మాట్లాడుతున్నావురా? ఏంది? అయినా కూడా ఆ పార్టీలతో తిరుగుతావా? సరే తిరుగు. నేను చెప్పినా కూడా నువ్వు ఆ పార్టీలతో తిరుగుతానంటే కొడుక, ఇప్పుడు నువ్వు రేపు పొద్దుటి వరకు నీ ఇంటి ముంగట మురికి కాలు ఉండదు. నీ ఇంట్లో ఉండే చెదారాన్ని ఏ మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎత్తుకపోరు. నీ ఇంటికి కరెంటు కలసికలు తీసేస్తా. నీ ఇంటి ముంగట ఉన్న బండి టైర్లు గీర్లు అన్ని ఇప్పి కుప్పలు పెడతావు. కబ్బడతారు. నేనంటే ఏందో నీకు తెలుస్తలేదు కదా, ఇప్పుడు చూపిస్తారా నేనంటే ఏందనేది. ఓ ముసలోడా, నువ్వేనా? ఆయన నీకేం పుట్టిందని ఫోన్లలో పొంకనాలు కొట్టుకుంటా మందిని బెదిరిస్తున్నావు చెప్పు. ఎందుకు అని అంటే జూబ్లీ హిల్స్ లో మా పార్టీ గెలవాలి గంతే. గెలుపు కోసానికి ఎన్ని తీర్ల దారులు అన్ని తీర్ల దారులను తిరుగుతాం. ఎంతమందినైనా బెదిరిస్తాం, ఓట్లు సంపాదించుకుంటాం. అది మా ఇష్టం. అయినా నువ్వేందే వాళ్ళని బెదిరిస్తుంటే బాగా అడ్డమవుతాను. ఉపయోగించి వాళ్ళ దగ్గర ఏమన్నా ప్యాకేజ్ గిట్లా తీసుకున్నావు ఏంది? పేడ్ ఆర్టిస్ట్ వాళ్ళే నువ్వు. మూతి మీద గుద్దితే ముంగడి పనులు అన్ని రాలాలి ముసలోడా. నీ లెక్క పూటకో పార్టీ పూటకో మాట మాట్లాడేదాన్ని కాదు. నీతిగా నిజాయితీగా జనాల సమస్యల మీద ప్రశ్నించేదాన్ని. ప్రశ్నించుడు నీ పని అయితే బెదిరించుడే నా పని. ఓట్లు పడకుంటే నోట్ల మనుగొట్టుడే, ఎక్కువ తక్కువ మాట్లాడితే బొక్కలు ఇరగొట్టుడే. అది నీ పని, ఇది నా పని. కొన్ని వార్తలు నువ్వు చదువుకో. సిగ్గున్నదా జీడిగింజ అంటే నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నదట. మా పార్టీ కోట్లయితే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకోవాలి గాని గిట్లా బెదిరించి రాజ్యం వెళ్తా అంటే ఎంతకాలం వెళ్తారు చెప్పు? మాకు శాతం కాలం మేము వెళ్తాం కానీ నడిమితకు వచ్చి నువ్వు వేలు పెట్టకు. నీ పని ఏందో నువ్వు చూసుకో. నువ్వెందుకు వచ్చి ఇక్కడ ఏతులు కొడతాను? చూసుకుంటా. ఈ ముచ్చట పోలీసు వాళ్ళకి తెలిసిందనుకో, నీ సంగతి ఏందో వాళ్ళే తెలుసుకుంటారు. ముందు అది తెలుసుకోండి తమరు. పెద్దలో మాట్లాడంగా ఏం లేదు కానీ తాళ్ళు తుప్పిన పైల్మాన్ కానీ నేను మాట్లాడితే ఏమవుతుంది? ఓట్ల కోసానికి ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తాం. నీకు అవసరమా? ఎక్కువ తక్కువ మాట్లాడమనుకో అమ్మ రేపటి కాంచె జూబ్లీ హిల్స్ గల్లీలలో తిరగవు. మరి బొక్కలు సూరసూర అయిపోతాయి. జూబ్లీ హిల్స్ ఏమన్నా నీ అయ్యే జాగ్రత్త ముసలోడా. ఏమో లావు నిలుగుతాన్నావు. ఆగు, ఇప్పుడే నేను పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తా. వాళ్ళు వచ్చి నీ బొక్కలు చూర చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరు గల్లీలలో తిరగరు. అదే ఓ పిల్ల, ఇది అంత ఉచితగానే చేసిన జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఓట్ల ప్రసారాలలో కొన్ని పార్టీలు చేసే కథలు గిట్లనే ఉన్నాయట. ఒక గది చెప్పేదానికి అయితే చేసిందా నేను? ఇదంతా ఉచిత ముచ్చట, నిజం కాదు అవ్వతోడు. అదా సంగతి. కానీ గట్ల బెదిరించి ఓట్లు అడిగితే జనాలు భయపడి ఓట్లేసే రోజులు ఎప్పుడో పోయినాయే తాత. ఇప్పుడు సోషల్ మీడియా కాలం నడుస్తున్నది. అక్కడ ఆవలిస్తే రాష్ట్రం అంతా పేగులు లెక్క పెడుతున్నారు. అది అక్కడ రాజకీయ పార్టీలు తెలుసుకుంటే మంచిది. గంత సోయా లీడర్లకు కొంచెం గట్లెందుకు మాట్లాడతారు, గట్లెందుకు బెదిరిస్తారు చెప్పు?
అయినా జనాల నుంచి ఓట్లు రాబట్టుకోవాలని అనుకుంటే గెలిచేది ఉంటే ఏం పనులు చేస్తాం ఎట్లా చేస్తాం అనే హామీలు ఇవ్వాలి, జనాల దగ్గర మెప్పు పొంది ఓట్లు రాబట్టుకోవాలి. కానీ ఇంత బెదిరిస్తే ఓట్లు వస్తాయా? అయినా పాతకాలం ఇదేమన్నా. అది వాళ్ళు చూసుకుంటారు కానీ నువ్వైతే ముసలిది ఇంటి ముంగట ఎండు వస్తున్నా ఎండుగల గురించి చూసుకోపో. ఆ ముచ్చట నాకు మాగెరికే కానీ ఓ పిల్ల ఒక ముచ్చట. ఇప్పుడు గప్పట్ల వెనుకట మా కాలంలో కపిల్ దేవ్ అనే సారు ప్రపంచ క్రికెట్లో ప్రైజ్ పట్టుకొచ్చిండు, ఫస్ట్ ప్రైజ్. అచనక మీ కాలంలో ఎంటికలు పొడుగున్న సారు పేరు ధోని అనే సారు ప్రపంచ క్రికెట్లో ఫస్ట్ ప్రైజ్ పట్టుకొని వచ్చిండు. వీళ్ళిద్దరు కాక మన అజారుద్దీన్ అనే సారు ప్రపంచ క్రికెట్లో ఫస్ట్ ప్రైజ్ ఎప్పుడు పట్టుకొచ్చిండు కావచ్చు ఏమో నాకేమెరక. కానీ నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మైకులల్లో బాగా చెప్పబచ్చిండు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ప్రచారాలల్లా. నిజమేనా? నీకేమైనా ఎరికేనా ఎప్పుడు పట్టుకొచ్చింది అనేది? ముఖ్యమంత్రి సారు ఆది మర్చి ఏదో మాట విసికినట్టున్నాడే. సరే ఆ మాట అంటే పిసికి అన్నాడని అనుకుందాం కానీ మరి మాట వెనక మాట మాట్లాడుకుంటా గీ మాట కూడా మాట్లాడిండు పిల్ల. ఏడిదంటే అది ఇక వాళ్ళ ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, అచనక వాళ్ళ కొడుకు కూడా 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు అని మాట్లాడిండు. తెలంగాణ వచ్చినాక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన 2వ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే. మరి 2 సార్ల తండ్రి కొడుకులు 2 సార్ల ముఖ్యమంత్రులు అయినా అయ్యా కొడుకులు ఇవ్వాలి కావచ్చు. అసలు రేవంత్ రెడ్డి సార్ మాట్లాడే మాటలు ఏ ఒక్కటి చక్కగా అర్థమవుతలేదు. నీకు ఆయన ఎరికేనా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇవ్వాలనేది అయ్యా కొడుకులు? ఓ మోతవారి, నీ అనుమానాలను తేటతెల్లం చేయాలంటే నా జీవిత కాలం సరిపోదు కానీ ఇంటికి పోయి ఎండుగలు ఎత్తుపో ముసలోడా. అవు ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలను చూసి జనాలకు వచ్చిన అనుమానాలను తీర్చాలంటే ఎవరి తరం కాదు మరి, అట్లున్నాయి మరి రాజకీయాలు. సరే నీ కడమ వార్తలేదు చదువుకో, నేను ఇంటికి పోయి ఆ ఎండుగల సంగతి చూడ. వస్తానా కొడుకు నాకెంబడి కుక్క పడ్డట్టు ఇదేమైనా నాయంబడి పడతా అంటే తిన్న ఇట్లా మన్నుగొట్ట. చూసిన రానోళ్ళ మా ముసలోని కథలు ఎట్లున్నాయో. లీడర్ల మాటలు పట్టుకొని వాళ్ళ లెక్కనే ఈయన కూడా లేని కథలు పడదామని చూసిండు. కానీ పోలీసులకు చెప్తా అని అనేటాళ్లకు బెదిరిపోయిండు. కాకుంటే లీడర్లు మాత్రం గట్ల కాదు, వాళ్ళ నోటికి మొక్కాలే, ఏది పడితే అది మాట్లాడి జనాలను భయపెట్టాలని చూస్తుంటారు. కానీ ఓటు అనే ఒక ఆయుధాన్ని జనాలు చక్కగా వాడితే లీడర్లు కూడా ఎంతలుండాలనో అంతల్నే ఉంటారు. గంతే కదా పబ్లిక్. సర్కారు బడిలా ఏళ్లకేళ్లు చదువు చెప్పిన పంతుళ్ళు తాబదులై వేరే బడికి పోతున్నారంటే పోవద్దని పొలగాన్లు ఏడ్చే ముచ్చట్లు ఎన్నో చూసినాం. మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం. ప్రిన్సిపాల్ మేడం రాసి రంపాన పెడుతున్నదని, లెక్కల మాస్టరు అర్థం కాని లెక్కలు చెప్పి ఆగం చేస్తున్నారని, హిందీ పంతులు చెప్పే హిందీ మాకు వస్తలేదని బడిల లొల్లు చేసి సార్లు మేడాలు మాకొద్దని బడికెళ్ళి ఎలగొట్టిన ముచ్చట్లు కూడా మస్తుగా చూసినాం. కానీ గీడొక పంతులు కథ వేరే ఉన్నదోలా. చాలా మంచులు కాబట్టి 4-5 సార్లు వచ్చారండి. ఇంకోళ్ళు ఎవరన్నా అవుతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ చేసేసి తర్వాత చూసుకున్నాను. మా వాళ్ళు చెప్పట్లేదు, వెనకాల ఉన్న మా కుర్రం చెప్తున్నారు. చెప్పం అదే సార్ ఫైనల్ అదండి. వామ్మో, అన్న ఎవలో గాని మాస్ వార్నింగ్ ఇచ్చిండు కదా. ఊరోళ్ళంతా దఫాలుగా వచ్చి చెప్తున్న ముచ్చటేందంటే అది కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామం. దాంట్లో జడ్పీ హై స్కూల్ ఉన్నది. ఆ బడికి టీచర్ తబాదలై వస్తున్నదంటే అద్దని పట్టుబట్టిరు. ఎంఈఓ ఆఫీస్కి ఒగలెనుకొగలొచ్చి వద్దని చెప్తున్నారు. అట్లా ఇంటలేరని ఇయాల ఆ ఊరు సర్పంచి, ఎంపీటీసీ, చోటామోటా లీడర్లు చిన్న పెద్ద అంతా కలిసి ఎంఈఓ సార్ దగ్గరికి వచ్చిర్రు. ఎవ్వలకు నచ్చిన తీర్లా వాళ్ళు ఈ టీచర్ మాకొద్దు సారు అని ఎంఈఓ సారుకు శతకోటి దండాలు పెట్టిర్రు. ఇక సారు కూడా నా చేతులేముండదు, డిఈఓ సారుకు నివేదిక అప్పచెప్తా, నేను చేసేదేం లేదు గాని మీ గోస నాకు అర్థమైంది అని చెప్పి అచ్చినోళ్ళందరినీ ఎల్లగొట్టిండు. కానీ ఒక ఊరంతా వచ్చి ఆ టీచర్ మాకు వద్దని అంటున్నారంటే ఆ టీచర్ ఎంత పనిమంతులో పరిచయం అక్కర్లేకుండానే కనబడుతున్నది. పోర్రి బడికి రాకముందే ఎల్లగొట్టేంత పతార సంపాదించిందంటే పెద్ద రికార్డే ఇది. ఈడ గిట్లుంటే గీ ప్రైవేటు బడోలు చూడుర్రి ఎంత పనిచేసిర్రో. అయ్యో పాపం, ఈ పంత కమిలిపోయింది కదా ఆ షిట్టి తల్లిది. అరే చిన్న ఎవరు కొట్టిర్రా నిన్ను ఇంతగానో? ఎవరు కొట్టారు? మీ ప్రిన్సిపల్ పేరేంటిది? దివ్య. ఏ స్కూల్ మీది? లోకేశ్వరమా? ఓకే. ఏమేం జరిగింది మరి? నేను మా ఫ్రెండ్ కు డస్టర్ తోటి కొడితే నాకు మేడం కొట్టింది. శిషి, ఏం మనిషి ఆమె, ఇంతనన్న బుద్ధుండద్దా?
నిర్మల్ జిల్లా లోకేశ్వరం కాడున్న అమెరీ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపల్ దివ్య ఈ షిట్టి తల్లిని పొట్టు కొట్టింది. ఈ షిట్టి తల్లి ఏదో తెలిసి తెలియక వాళ్ళ దోస్తును కొడితే అన్ని తెలిసి పెద్ద పెద్ద చదువులు చదివి పిల్లగాండ్ల భవిష్యత్తును ఎలగబెడదామని కొలువులు చేరిన ప్రిన్సిపల్ షిల్లర పనిచేసింది. పాపం దెబ్బలకు షిట్టి తల్లికి రాత్రంతా జ్వరం వచ్చిందట. ఆయనతో ఇంకేదన్నా పరిశాన్ అయితే ఎట్లుండు ఏం కథ? అయ్యా విద్యాశాఖ సార్లు ఇసొంటాలను చూసి చూడనట్టు ఈడ్చిపెట్టకుర్రి. ఇంకో తాప ఇట్లా చేయకుండా గొట్టు శిక్షలేయుర్రని ఒక్క తీరుగా అడగబట్టిరు బడి పిల్లల అమ్మ నాయనలు. అబ్బాబ్బాబ్బా ఏం దొంగలు మోపైతున్నారోలా ఈ నడుమా. తాళలేసిన ఇండ్లు దుఃఖనాలే కాదు, ఏకంగా మనుషులుండంగానే బెదిరించి మరీ దోసుకపోయే బద్మాష్గాళ్ళు మోపైతున్నారు పట్నంలా. పోలీసోళ్ళు శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇగో గిసొంటి దారుణాలు మాత్రం ఆగుతున్నాయి లేవల్లా. అగో చూసిండ్రా అనుల్లా, నెత్తికి హెల్మెట్ పెట్టుకొని దుకుణంలోకి వచ్చిన దొంగబడిమగాడు ఎంట తెచ్చుకున్న కత్తి తీసి ఎట్లా దాడి చేసిండో. పట్నంలో ఉన్న కుషాయిగూడల శ్రీనివాస్ అనే రిటైర్డ్ ఆర్మీ జవాను మనీ ఎక్స్చేంజ్ కౌంటర్ నడుపుతున్నాడు. మరి వీనికి ఎట్లా తెలిసిందో గాని సీదా దుకుణంలోకి కత్తితోని అన్న మీద దాడి చేసి 2 లక్షల రూపాయలున్న ఈ నల్ల బ్యాగును ఎత్తుకోపోను చూసిండు. కాని ఆయనేమన్నా మామూలు మనిషా? బుగులువాడి బ్యాగును ఇడిచిపెట్టేతందుకు రిటైర్డ్ ఆర్మీ జవాను గట్టిగానే పోరాటం చేసిండు. కాకుంటే ఆ దొంగోడు మాత్రం కత్తితోని బలంగా దాడి చేసి బ్యాగు పట్టుకుని పరారైండు. ఇంకేమున్నది, ఎదురుంగా పాకిస్తాన్ సైనికుడు ఉన్నట్టే అనిపించి ఆ అన్న లోపటున్న పాత ఆర్మీ జవాను బయటికచ్చినట్టున్నాడు. వాని ఇంటవాడి మరీ వాని దొరకబట్టి ఆ పైసల బ్యాగును తీసుకున్నాడు. ఇంకా దొంగోన్ని పోలీసులకు అప్పచెప్పిండు. ఇక ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల రికార్డ్ అవ్వుట్ల ముచ్చట బయటికి తెలిసింది. ఆ దొంగోనిది అమెరికా అని అంటున్నారు. మరిగా వాని మీద ఎసొంటి చర్యలు తీసుకుంటారో ఏం కథనో తెలియదు గాని ఆ జవాన్ ధైర్యాన్ని మాత్రం ఇప్పుడు అందరు తారీఫ్ చేస్తున్నారు. మరిగా పబ్లిక్ ఎవలో అత్తరు ఏదో చేత్తరని అనుకోకుండా ఇసొంటి కష్టకాలంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం తెలివిగా మెదులుర్రి. అపాయం నుంచి తప్పించుకోండ్రి. ఏమంటున్నాం, సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడమస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.